నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యావ్ యూ హ్యాడ్ ఇన్ యువర్ డిన్నర్? ఇలా యూస్ చేయొచ్చా? WH వర్డ్స్ లో యూస్ చేయొచ్చా? ఐ హావ్ కంప్లీటెడ్ లెవెల్ 3. ఇది WH వర్డ్స్ లో యూస్ చేయొచ్చా అనేది పక్కన పెడితే అసలు ఈ స్ట్రక్చర్ ఎంతవరకు ఇది కరెక్ట్ అన్నది ఒకసారి మనం ఆలోచిద్దాం. సరే, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మంది ఈ స్ట్రక్చర్ ని. బట్ థ్యాంక్ యూ అండి ఈ క్వశ్చన్ ని తీసుకొచ్చినందుకు. మీ వల్ల నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాట్ హ్యావ్ యూ హ్యాడ్ ఇన్ యువర్ డిన్నర్ కరెక్ట్ ఫార్మేట్ లోనే ఉందా లేదా అన్నది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. హ్యావ్ ఫార్మ్స్ పక్కన మనము V3 ని యూస్ చేస్తే ఒక పని చేసినట్లుగా చెప్పడం. యాక్షన్స్ టాపిక్ ని కంప్లీట్ చేసిన వాళ్ళు చూడండి, ఒక పని చేసినట్లుగా చెప్పడం. హ్యావ్ పక్కన V3 ని యూస్ చేస్తే. ఇప్పుడు నేను ఇలా అంటాను, యూ హ్యావ్ డన్ ఇట్ అంటాను, నువ్వు చేసావు దీన్ని అని. దీన్ని నేను క్వశ్చన్ గా మార్చాలి. ఎలా మారుస్తాను? ఈ హ్యావ్ ని నేను సబ్జెక్ట్ ముందరికి తీసుకొస్తే అది క్వశ్చన్ అవుతుంది. నువ్వు చేసావా ఇది? హ్యావ్ యూ డన్ ఇట్ అంటాను. ఇప్పుడు ఇంకొక స్ట్రక్చర్ ని గమనించండి. నువ్వు తిన్నావు, యూ హ్యావ్ ఈటెన్ ఇట్. నువ్వే తిన్నావు దీన్ని. నువ్వు తిన్నావా అని అడగాలి. హ్యావ్ ని ముందుకు తీసుకొస్తే హ్యావ్ యూ ఈటెన్ ఇట్, నువ్వు తిన్నావా దీన్ని అని అడగటం. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఒక యూసేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ లో తినడానికి మనం ఈట్ అనే వర్డ్ ని యూస్ చేస్తాం, అవునా? ఇంగ్లీష్ లో మనం తినడానికి ఈట్ అనే వర్డ్ ని యూస్ చేస్తాం. తాగడాన్ని మనం డ్రింక్ అనే పదాన్ని యూస్ చేస్తాం, రైట్? ఇప్పుడు ఒక సినారియో, ఒక సిచ్యువేషన్ మీకు ఇస్తాను, ఒకసారి ఊహించుకోండి. కొంచెం గ్రాంధికమైన తెలుగు ఇక్కడ వాడుతూ ఉన్నాను అనుకోండి. మీరు ఒకరింటికి వెళ్ళారు, వాళ్ళంతా గ్రాంధికంగానే మాట్లాడతారు అనుకుందాం. వాళ్ళు ఏదో ఒక ప్లేట్ తీసుకొచ్చారు, ఆ ప్లేట్ మీద ఏదో కప్పేశారనమాట. ఏముందో కూడా మీకు తెలియదు. వాళ్ళు ఏమన్నారంటే, తినండి అంటే తినగలిగేది ఉంది అని మీకు అర్థమవుతుంది, తాగండి అంటే తాగేది ఏదో ఉంది అని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సస్పెన్స్ అలానే పెట్టి సేవించండి అంటారు. సేవించడం అంటే ఏంటి? ఇప్పుడు దాంట్లో తినేది ఉందా, తాగేది ఉందా? తినేది ఉంటే సేవించండి అంటారా, తాగేది ఉంటే సేవించండి అంటారా? దేనికైనా యూస్ చేయొచ్చు, అవునా? సేవించండి అంటే మేబీ తినగలిగేది ఉండొచ్చు, తాగగలిగేది కూడా ఉండొచ్చు. కామన్ గా తినడానికి, తాగడానికి కామన్ గా ఇంగ్లీష్ లో ఇంకొక వర్డ్ తో చెప్తాము, అదే హ్యావ్ అనమాట. హ్యావ్. తినడం, తాగడం అన్న దాంతో సంబంధం లేదు. మనం లోపలికి పంపించడం అన్నదానికి మనము హ్యావ్ ని యూస్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక తినేదాన్ని ఇచ్చి ఈట్ ఇట్ అంటాను, అవునా? దీన్ని తిను, ఈట్ ఇట్ అంటాను. లేదా ఒక డ్రింక్ ఇచ్చి మీకు డ్రింక్ ఇట్ అంటాను. ఈ రెండిటికి ప్రత్యామ్నాయంగా నేను సింపుల్ గా ఇలా కూడా చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? హ్యావ్ ఇట్ అని చెప్పచ్చు. అది తాగేదైనా తినేదైనా రెండిటికి కామన్ గా నేను హ్యాబిట్ అని చెప్పచ్చు. తీసుకోండి, స్వీకరించండి అన్నట్టుగా. ఇప్పుడు ఎందుకు దీని గురించి అంతా నేను చెప్పానంటే, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే సెంటెన్స్ ఇదనమాట. ఇప్పుడు ఇందాక నేను హ్యావ్ యూ ఈటెన్ ఇట్ అన్నాను, అవునా? ఇక్కడ హ్యావ్ యూ ఈటెన్ ఇట్ అన్నాను. హ్యావ్ అనేది కూడా ఒక వర్బ్ ఫామ్, మీ అందరికీ తెలుసు కదా. హ్యావ్, హ్యాడ్, ఈట్, ఎయిట్, ఈటెన్ అనేవి ఎలా అయితే ఉన్నాయో, ఈట్, ఎయిట్, ఈటెన్ అని ఎలా అయితే ఉన్నాయో, హ్యావ్, హ్యాడ్ అనే వర్బ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈట్ తో నేను ఏదైతే సెంటెన్స్ చెప్పానో దాన్ని మనము హ్యావ్ తో ఒకసారి ట్రై చేద్దాం. నువ్వు తిన్నావు, నువ్వు ఇక్కడ పెట్టాను, కనిపించట్లేదు, ఏం చేశానో చెప్పుకో. నువ్వే తినేసావు దాన్ని. ఎలా చెప్తాను? యూ హ్యావ్ హ్యాడ్ ఇట్, అవునా? నువ్వు దాన్ని తిన్నావా అని అడగాలి. ఎలా చెప్తాను? ఈ హ్యావ్ ని నేను సబ్జెక్ట్ ముందుకు తీసుకురావాలి. ఒకసారి నాతో పాటు తీసుకురండి. హ్యావ్ యూ హ్యాడ్ ఇట్, నువ్వు దాన్ని తిన్నావా? నువ్వు లంచ్ తిన్నావా అని అడగాలి. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్, నువ్వు డిన్నర్ తీసుకున్నావా? హ్యావ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్, ఇక్కడ పైన ఆరిపోయిందండి యువర్. కొంతమంది అడుగుతూ ఉంటారు చూడండి, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్. ఈ స్ట్రక్చరే అది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ హ్యావ్ యూ హ్యాడ్ ఇన్ యువర్ డిన్నర్. నువ్వు నీ డిన్నర్ లో ఏం తిన్నావు అని అడగటానికి ముందర ఏం తిన్నావు అని అడగడానికి వాట్ ని యూజ్ చేసాం అనుకోండి. వాట్ హ్యావ్ యూ హ్యాడ్ ఇన్ యువర్ డిన్నర్, సింపుల్. ఇక్కడ స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ హ్యావ్ యూ హ్యాడ్ ఇన్ యువర్ డిన్నర్ అని అడిగారు. సో ఒక క్వశ్చన్, నువ్వు డిన్నర్ లో ఏం తిన్నావు అని. స్ట్రక్చర్ పరంగా చూస్తే ఇది కరెక్టే, తప్పు అని నేను చెప్పట్లేదు. బట్ దిస్ ఇస్ నాట్ న్యాచురల్ గా అయితే ఇలా అడిగారు. కొంచెం వింతగా, వెరైటీగా అనిపిస్తుంది. వాట్ హ్యావ్ యూ హ్యాడ్ ఇన్ యువర్ డిన్నర్ అని అడగడానికి. నువ్వు తిన్నావా అని అడగడానికి హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్ ఇలా అడుగుతాము. బట్ ఏం తిన్నావు అని అడగడానికి కొంచెం స్ట్రక్చర్ ని మనం మారుద్దాం. ఇన్ డిన్నర్ ఏదైతే ఉందో, ఈ ఇన్ ని తీసేసి మనము ఫర్ ని యూస్ చేద్దాం. వాట్ హ్యావ్ యూ హ్యాడ్ ఫర్ యువర్ డిన్నర్, ఫర్ ని యూస్ చేస్తాం అంతే. వాట్ హ్యావ్ యూ హ్యాడ్ ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్, ఫర్. ఇన్ డిన్నర్ అని కాదు, ఫర్ డిన్నర్. సో మీరు డిన్నర్ కి ఏం తినాలనుకుంటున్నారు? వాట్ డూ యూ వాంట్ టు ఈట్ ఫర్ డిన్నర్. బ్రేక్ఫాస్ట్ కి మీకు ఏం కావాలి? వాట్ డూ యూ వాంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇన్ బ్రేక్ఫాస్ట్, ఇన్ లంచ్ అని కాకుండా ఫర్ ని యూస్ చేయడం న్యాచురల్ గా ఉంటుంది. అండ్ ఇంకో రకంగా కూడా అడగచ్చు, ఏం తిన్నావు అంటే వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ లంచ్. ఇది ఇంకొక స్ట్రక్చర్. డిడ్ పక్కన V1 వస్తుంది. కంప్లీటెడ్ యాక్షన్స్ లో మాట్లాడుకుంటాం.